నేడుదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 145 వర్డ్స్ 19, 145వ కీర్తన 19వ చరణం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన తన ప్రజల కోరిక నెరవేర్చేటటువంటి దేవుడు. కొందరు తాము ఎన్నో కోరికలు కలిగి ఉంటారు, కానీ అవి నెరవేరకపోవటను బట్టి ప్రొవర్బ్స్ చాప్టర్ 13 వర్స్ 12, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం, కోరిక సఫలం కాకుండా చేత హృదయము కూర్చొను అని అక్కడ రాయబడింది. నిజమే, కొందరు తాము ఆశించినవి తమకు దొరకక ఎంతో వేదంతో ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 23, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం, నీతిమంతుల కోరిక ఉత్తమమైనదని, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనదని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, భయభక్తులు కలిగినటువంటి వారి కోరిక అది ఎంతో ఉత్తమమైనదిగా ఉంటుంది. ఆ భయభక్తులు చూపని వారు ఎంత ఆశించినా తమలో అహంకారం అనేది కనబడుతుందని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 5 వర్స్ 7-8, ఎస్తేర్ గ్రంథం 5వ అధ్యాయము 7-8 వచనాల్లో అక్కడ ఎస్తేరు రాజుకు విందు చేయాలనేటటువంటి తన కోరికను రాజు ఎదుట తెలియపరచడం మనం గమనించగలం. కారణం ఏంటంటే హామాన్ అనేటటువంటి వ్యక్తి యూదుడైన మొర్దెకైకు అలానే యూదా ప్రజలకు నష్టం కలుగు చేయాలనేటటువంటి కోరికతో అతడు ఉన్నాడు. ఈ విషయాన్ని బట్టి ఎస్తేరు అలానే మొర్దెకై, ఎస్తేరుతో పాటు ఉన్నటువంటి చెలికత్తెలు సహితము వారు 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. రాజుతో తమకు కలుగబో నష్టం గురించి తెలియపరచాలని. ఏ విధంగా తెలియపరచడంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభువారు తనకు అనుగ్రహించిన నడిపింపును బట్టి ఆమె ఒక దినాన రాజు నొద్దకు వెళ్ళి వారిని విందుకు ఆమె రావాలని తన కోరికను తెలియపరిచింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజు హామాను ఆ విందునకు వచ్చినప్పుడు హామాను వీరి విషయమై తలపెట్టినటువంటి కీడంతటిని గురించి ఆమె తెలియపరిచింది. భక్తిహీనుడిగా కోరిన హామాను మొర్దెకైని ఏ ఉరికొయ్యతో ఉరితీయించాలని చూశాడో అదే ఉరికొయ్యపై అతడు ఉరితీయింపబడి తన కోరిక సఫలం కాలేదు. రెండోదిగా తన ప్రాణానికి అతడు నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎస్తేరు తన ప్రజల రక్షణ విషయమైనటువంటి కోరిక దేవుడు అది ఉత్తమమైనది ఎంచి ఆమెకు తన కోరికను ఆయన నెరవేర్చారు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన కోరికలు అవి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా ఆయన వాటిని నెరవేరుస్తారు. గనుక ఇన్నాళ్ళు మన మనసు దేవుని పట్ల భయభక్తులు చూపకుండా కోరిక నెరవేరకపోవటాన్ని బట్టి ఒకవేళ హృదయం వేదంతో ఉందేమో, ఈ దినమే ప్రభువు పట్ల భయభక్తులను కనుపరిచి దేవుడు మన జీవితంలో చేసే ఆశ్చర్య కార్యాలు పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల హృదయాలను మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ పరిచయలో ప్రయాసపడుతున్న దైవజనులను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులు ఉన్నవారిని, వేదనలో ఉన్నవారిని దర్శించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని ధనం పొందిన మా ప్రియులను దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్.